దాన్ని విని ఏదైనా టైంకి అంటే ఎట్లయినా చేపియాల్సిందే. అది ప్రాపర్గా ఏదైనా ఇప్పుడు ఇవాళ రేపు అంతా కూడా ఆన్లైనే ఉంటుంది కాబట్టి చూసుకొని ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ పశువులైనా గొర్రెలైనా వీటన్నిటికి కూడా ఇప్పించాల్సిన వ్యాక్సినేషన్ టైంకి ఇప్పించుకోవాలి. మరి మన గవర్నమెంట్ కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేయడం జరుగుతుంది. ఇప్పుడు బిల్స్ అన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి. ఇంకా రైతులు ఇంకా కూడా ఎవరైనా కొత్తగా పశువులను పెట్టుకొని డైరీ ఫార్మ్స్ పెట్టుకోవాలంటే అట్లాంటి వాళ్ళని కూడా డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారు. ఏవైనా మూగజీవులు కాబట్టి మనమే చూసుకోవాలి. అదే ఏ చిన్నది ఉన్నా కానీ ఇమీడియట్గా వెటర్నరీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. మీ అందరికీ కూడా తెలుసు, మాకెంత తెలుసు దానికన్నా ఎక్కువ మీకే తెలుసు, ఎందుకంటే మీరే చేస్తారు కాబట్టి. డిపార్ట్మెంట్ కూడా అవుట్రేట్గా సపోర్ట్ ఉంటుంది. మరి అట్లనే ఇక్కడ లోకల్గా ఉన్న డాక్టర్స్ కూడా ఉన్నారు. మీరు ఎప్పటికప్పుడు వెళ్ళి ఏదున్నా కానీ వాళ్ళని అప్రోచ్ కావచ్చు.